కిష్కింధపురి సినిమా అది కూడా చాలా బాగుందన్న. ఈ వీక్ రిలీజ్ అయిన 2 సినిమాలు బాగున్నాయి. కిష్కింధపురి ముందే చూస్తాను, నాకైతే చాలా నచ్చింది. సువర్ణమాయ రేడియో స్టేషన్ ఆ హర్రర్ అంటే భయపెట్టేలా హర్రర్ కాదు, కాకపోతే మనకు ఆ హర్రర్ ఒక రియలిస్టిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నిజంగా దయ్యాలతో భయపెట్టక్కర్లేదు, బట్ ఆ దయ్యాలతోటి ఆ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే చేసుకోవచ్చు అనేది చాలా బాగుంది. అండ్ ప్రేమ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రేమ గారు ఒక మంచి మదర్ క్యారెక్టర్ లో ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ గా నేను సర్ప్రైజ్ అయిన పెర్ఫార్మెన్స్ అయితే శాండీ అన్న పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఒక కొరియోగ్రాఫర్ అయి ఉండి మనకి కొత్త లోక సినిమాలో పోలీస్ ఆఫీసర్ అండ్ విలన్ క్యారెక్టర్ లో కనబడి ఇందులో ఇంకా డిఫరెంట్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో ఉన్నారు. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న అద్భుతం, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అనుపమ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎక్కడ కూడా సినిమా ఇది నెగిటివ్ అని చెప్పడానికి లేదు. సో స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా పాటలు డిస్టర్బ్ చేయవు, పాటలు లేవు. సో ఒక క్రిస్పీ టైంలో ఒక మంచి ఫిలిం అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు అన్న. సో కిష్కింధపురి ఈజ్ ఆల్సో ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. సో ఈ వారం వచ్చిన మిరాయి కానీ కిష్కింధపురి కానీ 2 మంచి సినిమాలే. థియేటర్లో 2 సినిమాలు ఉన్నాయి, చూసేయండి. ఈ రెండింటితో పాటు ఇంకో బ్లాక్ బస్టర్ లిటిల్ హార్ట్స్ కూడా ఉంది, థియేటర్లోనే చూడండి. వాచ్ దీస్ ఫిలిమ్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్.